దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి సత్యస్వరూపుడకు దేవదేవుడైన యేసు క్రీస్తు ప్రవారిక కల్వరి వాగ్దానం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తబిందు వలె ఆయను. లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనం. ప్రియా కల్వరి సత్యస్వరూపకుడు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? కలవరిగిరిలో మీ కొరకు నా కొరకు ప్రాణాలు ప్రాణంగా పెట్టిన మన యేసయ్య యొక్క విలువైన అమూల్యమైన రక్తం చేత మనకి జయవిజయాలు కలుగుచున్నాయి. ఆయన మొట్టమొదటిగా కార్చిన రక్తం గెత్సేమనే తోటలో ఆయన కార్చారు. అందుకే విజ్ఞాపన చేయు గెత్సేమనే రక్తం. అది ఒక తోట, ఏదైనా తోట. పూల మొక్కలన్నీ మాడిపోయి ఉన్నవి, ఆకాశ పక్షులన్నీ బయలు వెళ్ళినవి గనుక అందమైన తోట ఎడారి వలె కనబడుచున్నది. దానికి కారణం ఏమిటి? దేవుడు సృష్టించిన మానవుడు పాపము చేశాను, దేవునితో గల బంధుత్వం కోల్పోయాను, ఏదైనా యొక్క సంతోషం నుండి వెళ్ళగొట్టబడాను. మానవుని పక్షముగా విజ్ఞాపన చేయుటకు ఎవరూ కూడా లేరు. ఆకాశం కింద తెరవబడిన స్థితి, ఆశ్రయము, ఆదరణ ఇచ్చుటకు ఎవరూ కూడా లేరు. శాపం వెంబడి శాపం, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తొప్పలు గచ్చపదులు నీకు మొలిపించునని నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు అనున్నది దేవుని శాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనత మానవుని శరీరం మీద దాడి చేయను, మరణము సంభవించునని దేవుడు తెలియజేశాడు. కాలము గతించెను, భక్తుడైన యోబు ఇలా విలపిస్తున్నాడు. నరుని విషయమై ఒకడును దేవునికి వ్యాజ్యమాడవలేననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలని కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహంగా విడుచున్నానని యోబు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రవారు మొట్టమొదటిగా రక్తం కార్చిన స్థలం గెత్సేమనే తోట. గెత్సేమనే అనగా నూనె, గానుగా అని అర్థం. యేసు తాను ప్రార్థనలో పిండివేయబడి స్థలము గెత్సేమనే తోట. తన ప్రాణమును దారిపోసిన మానవ కోటి కోసం గోజాడిన స్థలమే గెత్సేమనే తోట. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తబిందుల వలె ఆయన. రక్తనాళాలు పగిలిపోయే శరీరము సిద్దుకుపోయాను. చెమటతో రక్తము కలిసిపోవుట వలన క్రీస్తు ఎంత ఆత్రముగా మానవ కోటి కొరకు విజ్ఞాపన చేసినో గ్రహిస్తున్నారా దేవదేవుని బిడ్డలారా? గెత్సేమనే తోటలో కార్చిన ప్రతి రక్తబిందువు నేడు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నది, మనలను ప్రార్థనావీరులుగా మార్చుచున్నది. ఆయన ప్రార్థనా బిందువులను గూర్చి మనం ధ్యానిస్తే ధర్మశాస్త్రం కాలమందే దేవుడు ఇలాగ సెలవిచ్చాడు. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయచిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయబట్టకే దాన్ని మీకు ఇచ్చితిని. రక్తం దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తం చేయనని లేవియాకాండము 17వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం తెలియపరుస్తున్నాయి. దేవుని బిడ్డలారా, భూమి మీద రక్తము కలదు కానీ పరిశుద్ధత లేదు, పరలోకమందు పరిశుద్ధత కలదు కానీ రక్తం లేదు. అందువల్లనే పరలోకం నుండి దిగువచ్చిన మన ప్రభు రక్తమాంసములు గల శరీరంతో సంచరించాను. ఆయన రక్తం మాత్రమే పరిశుద్ధమైన రక్తం, విజ్ఞాపన చేయు రక్తం. నేడు నీ కొరకు నా కొరకు ఆయన కుమారుడైన యేసు రక్తం ఎంతో విజ్ఞాపన చేస్తుందని గ్రహించి గెత్సేమనే తోటలో ఆయన కార్చిన రక్తం చేత ఇప్పుడు గొప్ప ఆదరణను, సంరక్షణను మీరు పొందాలి. గెత్సేమనే తోటలో ప్రార్థించుండగా ఆయన చిందించిన రక్తం ప్రాణము గలది గనుక నేడును మన కొరకు విజ్ఞాపన చేయుచున్నది, వ్యాజ్యమాడుచున్నది. ఇలాగ తెలియజేస్తుంది దేవుడి వాక్యం. ఇప్పుడైతే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకు హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం కిందకు మీరు వచ్చి ఉన్నారు. క్రీస్తు రక్తం శ్రేష్టమైన వాటిని పలుకుచున్నది. ఆయన రక్తం మన కొరకు విజ్ఞాపన చేయుచున్నది. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరువురు గనక వీరిని క్షమించమని కోరుచున్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రవరక రక్తం చేత సంపూర్ణ జయ విజయం, ఆనందాదరణ మీరు నేను పొందగలుగుచున్నాం. ఇప్పుడే యేసుక్రీస్తు ప్రవరక శిలువ రక్తం కిందకి రండి. గెత్సేమనే తోటలో ఆయన నలగొట్టబడ్డాడు మీ కొరకు, నా కొరకు. ఆయన కార్చిన రక్తం చేత సంపూర్ణమైన విజయం పొందుదాం. ప్రభు కృప నేడు మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ కల్వరి సత్యస్వరూపి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. మా దేవదేవుడా, సర్వోన్నతుడా, సమర్థుడా, శక్తిమంతుడా, కృపామయుడా, నీకు స్తోత్రాలు.
దేవా, మీ యొక్క రక్తమును మా కొరకు చిందించారు. మీరు కార్చిన రక్తం చేత నేను బ్రతుకుచున్నాను. మీరు కార్చిన రక్తంలో నేనున్నానయ్యా. దయచేసి నాయన మీ పిల్లలు మమ్మల్ని అందరినీ బలపరిచి, ఆదరించి, స్థిరపరిచి వీళ్ళందరికీ విజయం దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప కృపా తగిన బిడ్డలందరికీ సమృద్ధిగా దయచేయమని, ఏ శోధలోని కీళ్ళలోని బిడ్డలు ఎవరు పడకుండా అందరికీ అంతటా విజయాలు దయచేయమని నా ప్రభువును రక్షకుడని యేసునామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.